హాయ్ నమస్తే, నేను మీ మ్యాగీ. ఇప్పుడు మనం గోమతి నది ఒడ్డున ఉన్న ద్వారకాలో ఉన్నాం. ఈ ద్వారకాధీష్ టెంపుల్ గుజరాత్లోని ద్వారకా డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ ద్వారకా మందిర్ 10వ శతాబ్దంలో శ్రీకృష్ణుని మనవుడైన వజ్రనాభుడు నిర్మించారంట. ఇక్కడే గోమతి నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రదేశం నుండి 20 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణుల వారు పరిపాలించిన నిజమైన ద్వారక 40 మీటర్ల లోతులో మునిగిపోయింది. ఇక మనం ద్వారకాధీశుని దర్శనానికి వెళ్దామా? మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం ద్వారకాధీష్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రుక్మిణీదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఒకసారి శ్రీకృష్ణ రుక్మిణీదేవి దంపతులు దుర్వాస మహర్షిని భోజనానికి పిలిచారంట. అందుకు మహర్షుల వారు, నేను వస్తాను గాని మీ ఇద్దరు స్వయంగా నా రథాన్ని తాడుతో నడుపుకుంటూ తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని షరతు పెట్టారంట. ఆ షరతుకి రుక్మిణి కృష్ణుల వారు ఒప్పుకున్నారంట. కానీ కొంత దూరం వెళ్ళేసరికి రుక్మిణి మాతకు దాహం వేయగా శ్రీకృష్ణుల వారు భూమిలో నుంచి గంగను బయటికి తెప్పించి రుక్మిణీదేవి దాహం తీర్చారంట. ఇదంతా గమనిస్తున్న దుర్వాస మహర్షి నన్ను భోజనానికి పిలిచి నాకు ఇవ్వకుండానే నీ భర్త సహాయంతో దాహం తీర్చుకుంటావా అని, నీవు ఇక్కడే ఉండిపోతావు, నీ భర్తతో ఎప్పుడూ కలిసి ఉండలేవు అని శపిస్తారంట. అలాగే శ్రీకృష్ణునికి ఏ నీటిని నువ్వు అతిథికి ఇవ్వకుండా నీ భార్యకి ఇచ్చావో ఆ నీరు ఇకపై నీ ద్వారకాలో దొరకదు, ఎంత తవ్వినా ఉప్పు నీరే వస్తుంది, పంటలు కూడా పండవు అని శపిస్తారు. అప్పటి నుండి గోమతి నది నీరు కూడా ఉప్పు నీరుగా మారిపోయిందంట. నీటి కోసమే ఇదంతా జరిగింది కాబట్టి రుక్మిణీదేవికి నీటినే నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.